హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ఆలు గోబీ కూర్మా. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకైనా చపాతీలోకైనా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లోకి హాట్ వాటర్ని తీసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి గోబీని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మసాలా తయారు చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే మీడియం సైజులో ఉండే 2 ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లో మీడియం సైజులో ఉండే 2 టమాటోల్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కాలీఫ్లవర్ అనేది ఒక 50% వరకు ఫ్రై చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆలూని కూడా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఆలూని మనం ఇలా చూపిస్తున్న విధంగా క్యూబ్స్లా కట్ చేసి అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఆలు అనేది ఒక 50% వరకు ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనం హాఫ్ కప్ వరకు గ్రీన్ పీస్ని యాడ్ చేసుకొని అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ పీస్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యాక అందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని మొత్తం అంతటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఆలూని యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ మసాలా అనేది ఆలు గోబీకి బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మనం ఇందులోకి గ్రేవీకి సరిపడే అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదంటే కొంచెం యాడ్ చేసుకొని కసూరి మేతిని యాడ్ చేసి మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసి ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూతను తీసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు గోబీ కూర్మా అనేది రెడీ అయిపోతుంది.